బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో గణేష్ విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి తెలుసు కదా, వినాయక చవితికి అందరికి గణపతి బప్ప అంటే చాలా ప్రేమ. ఇంట్లో పెట్టడానికి చిన్న విగ్రహాల నుండి పెద్ద సైజ్ మండపంలో స్టేజ్ లో పెట్టడానికి పెద్ద సైజ్ విగ్రహాల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ ప్రాసెస్, విగ్రహాలు టైప్స్, ప్రైసెస్ అన్ని డీటెయిల్ గా చూసేద్దాం. సో ఈ గణేష్ ఐడల్ మేకింగ్ వచ్చేసి హైదరాబాద్ లింగంపల్లి BHEL లో ఉందన్నమాట. ఇది మనం ఆల్మోస్ట్ ఆ ప్లేస్ కి వచ్చేసాము. బట్ ఆపోజిట్ సైడ్ వెళ్ళటానికి యూటర్న్ చేసుకొని వెళ్ళాలన్నమాట. నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకొని మనం ఆ ప్లేస్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఫైనలీ వచ్చేసాం గణేష్ ఐడల్ షాప్ కి. మనం ఈ ఏరియాకి వెళ్ళగానే మనకి ఇలా బయటకే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రోడ్ సైడ్ పెట్టేసి ఇలా ఉంచుతారు. లోపలైతే ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇలా బయట ఉన్న బొమ్మలకైతే చాలా వరకు కవర్ చేసేసారు. బికాస్ వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కదా, పెయింటింగ్స్ అవి, కలర్స్ అవి పోతూ ఉంటాయి. సో కొంతవరకు మాత్రమే ఓపెన్ చేశారు. అది కూడా వర్షం లేని టైంలో. ఇంకా వర్కింగ్ అయితే జరుగుతూనే ఉంది. ఇక్కడ గణేష్ చతుర్థి ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా 1 వీకే టైం ఉంది. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినాయి బొమ్మలన్నీ కూడా. లాస్ట్ లో కొన్ని బొమ్మలు మిగిలిపోతే వాటికి పెయింటింగ్స్ అవి వేస్తున్నారు ఇంకా. అండ్ హైదరాబాద్ లో ప్రతి కాలనీ, ప్రతి స్ట్రీట్ లో మండపం కట్టడం అలవాటు లాగా అయిపోయింది. అండ్ వినాయక చవితిని, గణేష్ ని ఇంట్లోకి పిలవడం అంటే ఫ్యామిలీకి హ్యాపీనెస్, ప్రాస్పెరిటీకి సైన్ అని నమ్మకం. అండ్ ఇక్కడ లింగంపల్లిలో చాలా ఇయర్స్ నుంచి ఈ గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నారంట. ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా జనరేషన్స్ గా కంటిన్యూ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, క్లే టు ఐడల్ బేస్ ప్రిపేర్ చేసి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెయింట్స్ యూస్ చేసి ఫినిషింగ్ చేస్తున్నారు. ఒక్క విగ్రహం తయారు చేయడానికి 10 రోజుల నుండి ఒక 1 మంత్ వరకు టైం పడుతుందంట. ఇక్కడ వర్కర్స్ అందరికి మార్నింగ్ నుండి నైట్ వరకు బిజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ గణేష్ ఫెస్టివల్ కి మంత్ ముందు స్టార్ట్ అయ్యే సీజన్ లో. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ గణేష్ ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో పూజ కోసం షెల్ఫ్ మీద పెట్టుకోవటానికి కూడా. సైజెస్ అయితే జస్ట్ 6 inches నుంచి స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక 2 to 3 feet విగ్రహాలు మిడిల్ సైజ్ కి, పెద్ద సైజ్ కూడా కాలనీస్ కి మండపం కోసం 8 feet 10 feet ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే కస్టమైజ్ కూడా చేస్తున్నారు. మీ కాలనీకి మీ డిజైన్ అడిగితే స్పెషల్ గా తయారు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అండ్ కాస్ట్ కూడా సైజ్ ని బట్టి ఉంటుంది. చిన్న ఐడల్స్ జస్ట్ 200, 500, 1000 రూపీస్ ఆ రేంజ్ లో దొరుకుతాయి. మీడియం గణేష్ విగ్రహాలు వచ్చేసి 10,000, 20,000 రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా పెద్ద సైజ్ అంటే మండపంలో పెట్టడానికి పెద్ద సైజ్ విగ్రహాలు 70,000 నుండి 80,000 వరకు వెళ్తాయి. అలానే దాంట్లో డెకరేషన్, ఫినిషింగ్, కలర్స్, డిజైన్ వీటన్నిటి బట్టి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అండ్ అలానే మనకి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్ కూడా దొరుకుతాయి. క్లే తో చేసి వాటర్ లో ఈజీగా డిజాల్వ్ అయ్యే ఐడల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీ గణేష్ కి డిమాండ్ పెరిగిపోయింది. సో మీరు కూడా పాసిబుల్ అయితే క్లే గణేష్ ని ప్రిఫర్ చేయండి. అండ్ ఒక్క గణపతి బొమ్మకి ఫినిషింగ్ టచ్ రావడానికి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. చూస్తే ఈజీగా అనిపిస్తుంది, కానీ పేషెన్స్, స్కిల్ చాలా అవసరం. ఆ గణపతి బొమ్మకి ఫేస్ ఎక్స్ప్రెషన్, ఐస్ స్మైల్ అన్ని చాలా కేర్ఫుల్ గా పెయింట్ చేస్తారు. అదే విగ్రహంకి లైఫ్ ఇస్తుంది. నిజంగా వీటిని ప్రిపేర్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా. ఎవరు పడితే వాళ్ళు మనం చెయ్యాలి అనుకుంటే అవి చెయ్యలేము. చాలా స్కిల్ అయితే ఉండాలి వీటిని ప్రిపేర్ చేయాలి అంటే. అండ్ గణేష్ చతుర్థి సీజన్ అంటే హైదరాబాద్ అంతా ఫెస్టివ్ మోడ్ లో ఉంటుంది. రోడ్స్ లో ఐడల్స్ ట్రాన్స్పోర్ట్, బ్యాండ్ మ్యూజిక్, లైట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. గణపతి బొప్పని ఇంట్లోకి పంపించడం, కాలనీస్ లో, పండల్స్ లో పెట్టడం. గణపతి అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక కమ్యూనిటీ స్పిరిట్. ఇక్కడ చూడండి, ఈ బొజ్జ గణపయ్యలు నాగుపాము మీద కూర్చున్నాడు. పైన నుంచి నాగపడగల కింద ఉందన్నమాట. ఆ గణేశుడు అయితే నాగపడగల కింద ఉన్నారు. అదే మోడల్స్ లో మల్టిపుల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, గ్రే కలర్ లో, లెమన్ ఎల్లో కలర్ లో, ఇంకా బ్రౌనిష్ కలర్, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇదే మోడల్స్ లో. నేను ఇంకా డైరెక్ట్ మీకు బయట ఉన్న బొమ్మల్నే చూపిస్తున్నాను. ఇంకా బయట ఉన్న బొమ్మలు చాలా అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తే మల్టిపుల్ ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూపించిన బొమ్మలు అయితే బయటవి లైట్ కలర్స్ లో ఉన్నాయి కదా, అటు ఇటుగా. బట్ లోపల మాత్రం చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఫుల్ కలర్స్ తో ఉన్నాయి లోపల. ఆ గణపతి మోడల్స్ అయితే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి. అంత బాగున్నాయి బొమ్మలు. నిజంగా విగ్రహాలు ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టంతో, భక్తితో తయారు చేయాలి కదా. అంటే ఒక ఐడల్ చూస్తే మనకి డివోషన్ జనరేట్ అవ్వడం వాళ్ళకి బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పాలి. సో చూడండి, బయట అంతా కవర్ చేసిన తర్వాత లోపలికి కూడా వెళ్ళిపోదాం మనం.
ఇది గైస్ హైదరాబాద్ లింగంపల్లిలో గణేష్ విగ్రహాలు తయారు చేసే వర్క్ షాప్ లో టూర్. మనకి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అన్ని విగ్రహాలు ఇక్కడే దొరుకుతాయి. కాస్ట్ వచ్చేసి 70,000 to 80,000 వరకు వెళ్తుంది. అండ్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హైదరాబాద్ బ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గణపతి బొప్ప మోరియా. బై బై ఎవ్రీవన్.